వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనే బుక్ని రిలీజ్ చేశారు. దీనికి ఈ పెద్ద రాద్ధాంతం జరిగిపోతుంది. దీని మీద సిఐడి కోర్టుకు కూడా వెళ్ళారు. రెడ్ బుక్ రిలీజ్ అని ఏం లేదమ్మా. ఇప్పుడు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు దారిలో అనేక ప్రజలు అనేక వర్గాల వారు పలానా అధికారులతోటి పలానా ప్రజాప్రతినిధులతోటి మాకు వచ్చినటువంటి ఇబ్బందులు అనేది లోకేష్ గారు దృష్టిలో తీసుకురావడం జరిగింది. లోకేష్ గారు ఏం చేశారంటే పలానా వ్యక్తులు ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండాల్సినటువంటి ఈ యొక్క వ్యక్తులు ప్రజల సంక్షేమం కోరి వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేయాల్సినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అది విస్మరించి అప్రజాస్వామ్యంగా అన్డెమోక్రటిక్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఆ దాంట్లో రాసుకుని వాళ్ళకి హెచ్చరించారు. మీరు ప్రజల కొరకు పనిచేయట్లేదు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అరాచకం సృష్టిస్తున్నారు, మీ యొక్క పేరు నా రెడ్ బుక్లో నేను పొందుపరుచుకున్నా, మేము అధికారంలో రావడం ఖాయం, అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని పైన నేను న్యాయ విచారణ చేస్తాను, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను, మీరు దోషులుగా అయితే మిమ్మల్ని సస్పెండ్ కూడా చేస్తాను, అవసరమైతే డిస్మిస్ కూడా చేస్తాను. ఇది తప్పు కాదు కదా. కానీ అధికారులు ఏమంటున్నారంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు రెడ్ బుక్ ని అడ్డు పెట్టుకొని అని చెప్పేసి ఇక్కడ చూడండి, దీనికి సిఐడి వాళ్ళు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అధికారుల పేర్లు చెప్పలేదు కదా, చెప్పలేదు. అక్రమంగా అన్యాయంగా ప్రజల్ని పీడిస్తున్నటువంటి అధికారులని నాయకుల పేర్లను రాసిందని చెప్పారు. మీరు జాగ్రత్త పడండి, మీరు మీ అలవాటు మార్చుకోండి, ప్రజల కొరకు పనిచేయండి అని చెప్పేసి హెచ్చరించారు. వీళ్ళు అంత నీతివంతులైతే వీరు ప్రజల కొరకు వాళ్ళ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే వాళ్ళకి భయం ఎందుకండి? ఎర్ర బుక్ రాసుకొని రెడ్ బుక్ కానీ గ్రీన్ బుక్ కానీ ఎన్ని రంగుల బుక్లు రాసుకున్నా వాళ్ళకి ఇబ్బంది కాదు కదా. ఎవరు గుండెలో భయం పడుతుంది? ప్రజలను అపనంగా దోసుకుంటూ ఈ యొక్క వైసీపీ యొక్క కార్యకర్తలు నాయకుల యొక్క కనుసంధాలు నడుచుకుంటూ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకు డెఫినెట్ తెలుస్తుంది. ఈరోజు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తుంది తప్పు, వాళ్ళు చేస్తుంది అరాచకం అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎవరెవరు అరాచకం చేస్తారో వాళ్ళ మనసాక్షి వాళ్ళకి చెప్తుంది. ఈరోజు ఇప్పుడు ఇది క్లియర్గా వాళ్ళే దొంగలని చెప్పేసి వాళ్ళే నిరూపించుకుంటారు కదా. ఒక విషయము, మేము దొంగల్ని బయటికి తీస్తామన్నాం, దొంగతనం చేయడానికి భయం ఎందుకండి? దొంగతనం చేయడానికి దొంగలు పట్టుకొని పోయి మేము దొంగతనం చేసినామా మాకెందుకు అని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా ఉండాలి కదా. అలా దొంగల్ని పట్టుకుంటారంట, దొంగల్ని పట్టుకుంటారంట అంటే ఎట్లా మరి? దొంగల్ని పట్టుకోవడం ఖాయం, శిక్షించడం ఖాయం, అదొక నిరంతర ప్రక్రియ, అది ప్రాసెస్. అది వీళ్ళు దొంగతనం చేయనట్లయితే వీళ్ళు నిర్భయంగా ఉండాలి. వీళ్ళు దొంగతనం చేసింది కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. భయపడడం కాకుండా ఎంత విడ్డూరం చూడండి. ఏసీబీ కోర్టుని ఆశ్రయించి అధికారులే సిఐడి అధికారులు పోయి మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇండైరెక్ట్గా అని చెప్పేసి వాళ్ళు కేసు ఫైల్ చేయడము, దాంట్లో జడ్జి గారు పర్సనల్ నోటీస్ ఇవ్వమని చెప్పడం, పర్సనల్ నోటీస్ ఇవ్వమని చెప్తే వాట్సాప్లో పంపించడం. సరే, ఆ నోటీసులు ఏ విధంగా పంపించినా వాట్సాప్లో పంపించినప్పటికి కూడా లోకేష్ గారు రిసీవ్డ్ యువర్ నోటీస్ అని చెప్పి స్పందించారు. అది మా యొక్క నాయకుడికి ఉన్నటువంటి నిబద్ధత, న్యాయస్థానం పట్ల మాకున్నటువంటి గౌరవం. ఈరోజు చూడండి, ఒక భయాందోళనతో, ఒక ఏమంటారు ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఒక మాట్లాడితే కేసా? సిగ్గు శరం ఉంది అసలు. ఒక బుక్ పైన కేసు పెట్టడం అనేది కూడా విడ్డూరం. బుక్కులో పేరు రాసుకుంటే కేసు పెట్టడం అంటే ఏంది? అది ఒక భావన. ఇప్పుడు భావ వ్యక్తీకరణ ఇప్పుడు భావ వ్యక్తీకరణ అనేది ఒక ఫండమెంటల్ రైట్. లోకేష్ గారు వాళ్ళకు ఉన్నటువంటి భావన, వారికి ఉన్నటువంటి భావన చెప్పారు. ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నా, మీ యొక్క అధికారులు ప్రజల ద్వారా మీ పైన నాకు వచ్చినటువంటి కంప్లైంట్ నేను రాసుకున్నాను, నేను అధికారంలోకి రావడం ఖాయము, మేము అధికారంలోకి రావడాగానే మేము విచారణ జరుపుతామని చెప్పారు. మిమ్మల్ని ఉరిదిస్తామని చెప్పలే, బజార్లో మీ చేతులు కోసేస్తామని చెప్పలే, మీ తలకాయలు తీసేస్తామని చెప్పలే, అన్పార్లమెంట్ ఏడ చెప్పలేదు కదా, మర్యాదపూర్వకం చెప్పారు కదా. దానికి ఇంత బుగులు ఎందుకు అంటే మీరు దొంగతనం చేశారు, ప్రజలను దోసుకున్నారని చెప్పేసి మీరే ఒప్పుకుంటుంది మొత్తం జనాలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా అయిందంటే ఫ్రస్ట్రేషన్ ఒక లిమిట్ మించిపోయిన తర్వాత మీ మైండ్ పైన మీ కంట్రోల్ తప్పిపోతారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పబ్జీ 2 గంటలు ఆడే పబ్జీ 5 గంటలు పబ్జీ ఆడుతున్నాడంట ఆయన. తో ఆ వీడియో గేమ్ ఆడుకుంటే బయటికి రావట్లేదు ఆయన.
ఆ ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఆయన వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. వారికి సహకరించినటువంటి అధికారులు కూడా వాళ్ళ లోపల కూడా భయాందోళన మొదలైనాయి రోజు. రేపు మన గతి ఏమవుతుందిరా బాబు అని చెప్పేసి ఏదో విధంగా ఆ ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో కోర్టుకి వెళ్ళారు. సరే కోర్టుకి వెళ్ళారు, చాలా మంచి పని చేశారు. సిఐడి అధికారులు కోర్టుకి వెళ్ళారు, చాలా మంచి పని చేశారు కదా. మేము మీ యొక్క పేర్లు, నేను పలానా వ్యక్తుల పేర్లు కూడా చెప్పలేదు కదా, చెప్పకుండా ఇంకా ఈజీ చేశారు కదా. విచారణకు ఇంకా చాలా ఈజీ. దొంగలు వాళ్ళే మేము దొంగలని చెప్పి చేయలేపినప్పుడు ఇంకేమవుతుందండి? ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా. ఇప్పుడు పోలీస్ దొంగలను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు దొంగలే బయటకు వచ్చి లైన్లో నిల్చుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. నేరం వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా, వాళ్ళే కన్ఫెస్ అయినట్టు ఇది. సో సిఐడి అధికారులు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా మేము అభద్రతా భావంతో ఎందుకున్నారంటే వాళ్ళు దొంగతనం చేశారు, వాళ్ళు ప్రజలను దోసుగా తిన్నారు, అప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు కార్యకలాపాలు కొనసాగించారు కాబట్టి వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకున్నట్టు అయిపోయింది ఇది. రేపు అధికారంలోకి రాగానే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్. చాలా దూరం లేదు, ఒక 3 నెలలు ఓపిక పడితే చాలు. 4వ నెల వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు చూడండి. ఇప్పుడు గతంలో మొన్న రీసెంట్గా పోయిన నెల ఇక్కడ తెలంగాణలో నియంత్రణ ప్రభుత్వం ఏ విధంగా పోయి కాంగ్రెస్ రాగానే రాత్రికి రాత్రి అధికారులు మొత్తం గాయబ్ అయిపోయింది ఇక్కడ తెలంగాణ నుంచి. అప్పుడు 10 మందో 20 మందో గాయపోయారు. కానీ అక్కడ మోర్ దెన్ 50% అధికారులు మొత్తం చెప్పపెట్టకుండా వెళ్ళిపోతారు. వీళ్ళని రిజిగ్నేషన్ చేసి అక్కడిక్కడ దాచుకుంటారు. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టిపోవడం ఖాయం. ఎక్కడనో పడవలకి శ్రీలంకనో ఎక్కడనో వెళ్ళిపోయి తల్లాచుకునే పరిస్థితి వస్తుంది చూడండి. ఇది డెఫినెట్లీ జరగబోతుంది. నాయకులు అయితే ఎట్లనే పారిపోతారు. ఇప్పటికే వైసీపీ నాయకులు హైదరాబాదు, కర్ణాటకలో, బెంగళూరులో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. సొంత పార్టీలోనే అసమ్మతులు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ నాయకులు పొరుగు రాష్ట్రాలలో నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. హైదరాబాద్లో దొరికిపోతారు కాబట్టి బెంగళూరు, ఒరిస్సా లాంటి నగరాల్లో పోయి వాళ్ళు నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఇప్పుడు రేపు ప్రభుత్వం పోగానే, రిజల్ట్ రాగానే ఆ రోజు రాత్రి ఈ ఉద్యోగులు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలుగా, అప్పుడు మాజీ ఎమ్మెల్యేలుగా మారుతారు, మాజీలందరూ కూడా గాయపడడం ఖాయం.